తమిళనాడు ఓటర్లను ఆకట్టుకునే విధంగా అన్నాడీఎంకే రెండో మేనిఫెస్టో విడుదల చేసింది. వృద్ధులు, భర్తను కోల్పోయిన మహిళలు, భర్తలు వదిలిపెట్టిన మహిళలకు ఇస్తోన్న పెన్షన్ని 1200 నుంచి 2000 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చింది. తమిళనాట మరోసారి అన్నాడీఎంకే ఓటర్లపై బరాల జల్లు కురిపించింది. అసెంబ్లీ ఎన్నికల కోసం రెండో మేనిఫెస్టో విడుదల చేసింది. తమ అధికారంలోకి వస్తే వృద్ధులు, భర్తను కోల్పోయిన మహిళలు, భర్తలు వదిలిపెట్టిన మహిళలకు ఇస్తున్న పెన్షన్ను 1200 రూపాయల నుంచి 2000 రూపాయలకు పెంచుతామని తమిళనాడు ఓటర్లకు అన్నాడీఎంకే హామీ ఇచ్చింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్ని కాపాడేందుకు బ్యాంకుల నుంచి వాళ్ళు తీసుకున్న ఎడ్యుకేషన్ లోన్లు ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించింది. మొత్తం 5 కీలక ఎన్నికల హామీలను తమిళ ఓటర్లకు ఇచ్చింది అన్నాడీఎంకే. అర్హులైన రేషన్ కార్డు దారులకు ఏడాదిలో 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. పొంగల్ వేళ జల్లికట్టు కమిటీలకు 5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చింది. జల్లికట్టులో గాయపడ్డ వాళ్లకు 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇస్తామని, జల్లికట్టులో ఎవరైనా చనిపోతే 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని అన్నాడీఎంకే హామీ ఇచ్చింది. అంతేకాకుండా విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్లు మాఫీ చేస్తామని తెలిపింది. అన్నాడీఎంకే మొదటి మేనిఫెస్టోలో కూడా కీలక హామీలు ఇచ్చింది. మహిళల సంక్షేమాన్ని ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటూ ప్రతి మహిళకు నెలకు 2000 రూపాయలు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యేలా పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చింది. నగరాల్లో పురుషులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇల్లు లేని వాళ్ల కోసం అమ్మ ఇంటి పథకాన్ని అమలు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది.